చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజి వద్ద కర్నూలు వైపు వెళ్తున్న భారీ కంటైనర్ వాహనం అదుపు తప్పి డివైడర్ను దాటుకుంటూ మరోవైపు రోడ్డు వైపు వచ్చింది. అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు వచ్చి కంటైనర్ వాహనం నుంచి తప్పించుకున్నాడు. దీంతో త్రుటిలో తీవ్ర ప్రమాదం తప్పినట్లయింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజి వద్ద కర్నూలు వైపు వెళ్తున్న భారీ కంటైనర్ వాహనం అదుపు తప్పి డివైడర్ను దాటుకుంటూ మరోవైపు రోడ్డు వైపు వచ్చింది. అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు వచ్చి కంటైనర్ వాహనం నుంచి తప్పించుకున్నాడు. దీంతో త్రుటిలో తీవ్ర ప్రమాదం తప్పినట్లయింది. ఇక తప్పిన ప్రమాదానికి సంబంధించి ఈ షాకింగ్ వీడియోకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. నాగరాజ్, జోగులాంబ గద్వాల జిల్లా జింకలపల్లి స్టేజ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే NH-44 కు సంబంధించి భారీ వాహనాలన్నీ కూడా ఇదే రోడ్డుపై ప్రయాణం చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఒక భారీ కంటైనర్ రోడ్డుపై వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్ పైనుంచి యువతల అంటే రోడ్డు అవతల నుంచి యువతలకి రావడంతో ఒక్కసారిగా వాహనదారులంతా కూడా ఆ భయాందోళనకు. మనం విజువల్స్ లో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి ఆ ఘటనను మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఒక కంటైనర్ పెద్ద ఎత్తున ఒకటేసారి యువతల వైపు రావడంతో యువతల వైపు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజువల్స్ లో చూపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దానికి దగ్గరగా ఒక ద్విచక్ర వాహనం వచ్చింది. దాని మీద ఒక మహిళతో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏదైనా తేడా జరిగి ఉంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎర్రవల్లి పోలీసులంతా కూడా అవుట్న ఆ ప్రమాద ఘటన దగ్గరికి చేరుకున్నారు. వెంటనే వాహనాన్ని రోడ్డుకు పక్కకు జరిపి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ జరిగిన చోట పెద్ద ఎత్తున అంటే రాకపోకలు జరగడం, అదేవిధంగా ట్రాఫిక్ అనేది కూడా నిరంతరాయంగా ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి గతంలో కూడా చెప్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక అదుపు తప్పినటువంటి ఒక వాహనం ఈ విధంగా ప్రమాదానికి లోను కావడంతో స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తున్నారు. శంకర్, ఇంకో విషయం చెప్పండి. డివైడర్ పైనుంచి వేరే రోడ్డు పైకి వచ్చింది కాబట్టి అక్కడ ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకపోతే ఒక డ్యామేజ్ అయినట్లయితే దాన్ని క్లియర్ చేస్తారా, ఏమైంది? ఎస్ నారాజ్, ప్రమాదం జరిగిన వెంటనే మనం విజువల్స్ లో చూసినట్టుగా, ఎందుకంటే NH-44 అనేది కూడా జాతీయ రహదారి, నిత్యం కూడా వేలాది వాహనాలు కూడా అటువైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలు అంటే జరిగే అవకాశం ఉంటాయి. ఆ టైంలో ఎదురుగా భారీ వాహనాలు రాకపోవడం అనేది దీన్ని కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది. అక్కడ ఏదైతే కంటైనర్ ఆ రోడ్ నుంచి యువతలకు వచ్చే క్రమంలో డివైడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా ధ్వంసమైంది. అదేవిధంగా కంటైనర్ కు సంబంధించినటువంటి వెనుక భాగంలో ఉన్నటువంటి కంటైనర్ భాగం అంతా కూడా రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. ఆ కంటైనర్ ను అక్కడి నుంచి తప్పించి ఆ యొక్క ట్రాఫిక్ అయితే ఎలాంటి అంతరాయం జరగకుండా చూచారు. అసలు పోలీసులు అయితే అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏమిటి అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, లేకుంటే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడా, ఎందువల్ల అంటే బ్రేక్ ఫెయిల్ కావడం, ఇట్లాంటి కోణాలు ఏమైనా జరిగితే తప్ప ఇలాంటి చోటు చేసుకోని చెప్తున్నాయి. యువతల సైడ్ వచ్చిన క్రమంలో కూడా ఎదురుగా ఉన్నటువంటి ఆ పక్కలే కొన్ని షాపులు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరికొద్ది ముందరికి ఆ ముందు భాగం అనేది చొచ్చుకుపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేదని చెప్పి కూడా నష్టం జరిగి ఉండేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి వాడు సేఫ్గా వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం డ్రైవర్ కూడా సేఫ్గా ఉన్నట్టుగా విజువల్లో అర్థమవుతుంది. ఏమ రైట్ శంకర్? వాస్తవంగా మనం అంటే ఎక్కడైనా సరే NH-44 పై మాత్రం జాతీయ రహదారిపై మాత్రం ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం
సెక్యూర్ గా దీనికి ఆ భారీ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఆ క్యాబిన్ కు ముందు భాగంలో ఉన్నటువంటి దాంట్లో ఒక్కసారిగా రెండు విడిపోవడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ విడిపోని పక్షంలో రెండు కూడా తలకిందులుగా అయ్యే అవకాశాలు కనిపించాయి. కానీ ఒకసారిగా అది విడిపోయి ఆ పార్ట్ అంతా కూడా ముందరికి వచ్చింది. ఆ వచ్చే క్రమంలోనే దాంట్లో క్యాబిన్ లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా చాలా సెక్యూర్ గా బయటపడ్డాడు. ఇక ముఖ్యంగా ఆ టైంలో దానికి ఎదురుగా వస్తున్నటువంటి ఒక ద్విచక్ర వాహనదారుడు మాత్రం ఖచ్చితంగా తన ప్రాణాలను ఓ క్షణంలో కాపాడుకున్నటువంటి పరిస్థితి అయితే మనం అక్కడ చూడొచ్చు నాగరాజ్. థ్యాంక్ యూ శంకర్.